సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఒక మతం ఇంకొక మతాన్ని ద్వేషించడం, ఒక కులం ఇంకొక కులాన్ని ద్వేషించడం, ఇలాంటివన్నీ చూస్తున్న ఈ టైంలో నేను ఒక మంచి రీల్ చూశానండి. ఈ పేరు సుబాని, ఆవిడ పేరు తాహెరా సుల్తానా. ఇండియా ఎలా ఉంటుంది అని మనం కలలు కన్నామో, మనం చరిత్రలో చెప్పుకున్నామో అలాంటి ఇండియాని ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నారు. సమాజం చెడిపోతున్నా అవి ఏం మనసులో పెట్టుకోకుండా భలే ఉన్నారు అసలు. అద్భుతం. బావరిమాలలో వేసినప్పుడు అని వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ వేసినప్పుడు అని చాలా మంది నడిచికెళ్ళేవారు విజయవాడ. అక్కడ ఏ షాప్ ఉండేది కదండి, అక్కడ వీళ్ళకి వాటర్ బాటిల్ ఉండేది కదండి. అసలు నాకు చాలా బాధ వేసేది. మాకు అమ్మమ్మ సంస్థ ఉందండి, 65 మంది మేమే మా డబ్బులతోనే మేము వాళ్ళు చూసుకుంటామని అన్న. ఇవాళ ఉంటుంది పొద్దునే డబ్బు, ఒక్కసారి అన్నం పెట్టి చూడండి, ఆ ఆనందం మీరు చూడలేరని. మా పిల్లలే మమ్మల్ని మర్చిపోయారు, మీరు వచ్చి మమ్మల్ని ఇలా చేస్తున్నారు, ఒక కులం చూడరు, ఒక మతం చూడరు, అసలు మీలాంటి వాళ్ళు దేవుళ్ళు అని చెప్తుంటారని. మాకైతే కుల భేదాలు లేవని, మేమైతే అందరూ ఒకటే, మేమే ఇండియన్స్. ఈ మార్గంలోకి మీ వైపు ఎలా వచ్చారు అసలు? ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ అని అడిగానని, మీ వెనకాల నేను వస్తాను, నాకు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మన ఇద్దరు చేద్దాం, వెళ్దాం, అది ఎంత కష్టమైనా ఎంతైనా. మీ హస్బెండ్ చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? మాదైతే విలేజ్ అండి, వద్దుపరి మాది. సో మాకు సోషల్ మీడియా గురించి ఇలా మొబైల్ గురించి ఏం తెలియదు. ఇప్పుడు నా లైఫ్ ఇలా ఉండడానికి రీజన్ ఏంటంటే మా హస్బెండేనండి. ఏంటి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను బైక్స్, సెకండ్ హ్యాండ్ బైక్స్ అమ్ముతాను. మా మావయ్య షాప్లో నేను పని చేసుకుంటానని, 32,000 అలాగా నెలకు అలా వస్తుంటాయని, ఆ డబ్బులతో చేస్తానని, అంతేనని. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ ఒకరినొకరు తిట్టుకుంటున్న వీడియోలు చాలా ట్రెండ్ అవుతున్నాయి. అలాంటి వీడియోలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే కుల మతాలు అనేది భేదం ఏం లేదండి, మనుషులందరూ ఒకటైనప్పుడు ఇలా ఎందుకు తిట్టుకుంటున్నారని మాకు బాధేస్తుంది. ఒక బాబుకి పాపం ఫిజియోథెరపీ చేయాలని దేవుడు ఇచ్చింది నాకు ఎంతే, కానీ కొంచెం అమౌంట్ ఎక్కువ కావాలని ఒక స్కానర్ పెట్టి డబ్బులు ఈ అబ్బాయి బాగాలేదు అని చెప్పానని. మీరు చెప్తే నమ్మరని 3 లక్షల పైన వచ్చినాయి డబ్బులు. నేను ముస్లిం, నేను క్రిస్టియన్, నేను హిందూ అని చూడలేదని, నన్ను నమ్మి ఆ బాబుని చూసి ఇచ్చారని. అది చాలదని నాకు. మ్యారేజ్ పెళ్లి చూపులకు ముందు మీరు ఏం చదువుకున్నారు అసలు? నేనైతే 10th అండి. నాకైతే స్టడీ అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్ అయితే నిన్ను చదివిస్తాను అని చెప్పారు. ఎప్పటి నుంచి కొంచెం ఈ టైపు కొంచెం సొసైటీ పట్ల ఈ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ? మా మావయ్య గారి వల్లనే ఈ స్టేజ్లో ఉన్నాను. 100 రూపాయలకి రాయమండ్రి నుంచి కాకినాడ వెళ్ళాలి, కాకినాడ నుంచి అక్కడ బండ్లు ఉండే, ఇక్కడ రాయమండ్రి తీసుకురావాలి. చాలా కష్టం నాకు తెలుసని, ఎందుకంటే ఒకసారి అన్నం కూడా దొరికే కదా నా రోడ్లలో. కర్మ బూమరాంగ్ లాంటిది, ఎప్పటికైనా తిరిగి వస్తుంది అంటారు. అంటే ఒకరికి సహాయం చేశారు కదా, ఆ పుణ్యమే మమ్మల్ని ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. చచ్చిపోయేంత వరకు చేస్తూనే ఉంటానండి, నేను ఆపను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే, సో బేసికల్లీ నేను 90s కిడ్గా ఇండియా గురించి ఒక పదం వినేవాడిని స్కూల్ డేస్లో, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని, అంటే భిన్నత్వంలో ఏకత్వం. సో ఈ రోజుల్లో ఏం చూస్తున్నానంటే ఈ సోషల్ మీడియా ఎరాలో కంప్లీట్గా ఒక పెద్ద మనిషి ఇంకొక పెద్ద మనిషిని తిట్టడం, ఒక మతం ఇంకొక మతాన్ని ద్వేషించడం, ఒక కులం ఇంకొక కులాన్ని ద్వేషించడం, ఇలాంటివన్నీ చూస్తున్న ఈ టైంలో నేను ఒక మంచి రీల్ చూశానండి. ఎవరు వాళ్ళు అని చెప్పి ఇమీడియట్గా కనుక్కోవడానికి చాలా ట్రై చేశాను. ఆ ఒక్క రీల్ మల్టిపుల్ ఛానల్స్లో చాలా వైరల్ అయింది, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అనమాట. బికాస్ వాళ్ళు ఏం చేశారంటే, ఖడ్గన్ సినిమాలో సాంగ్ ఉంటుంది కదా, సో మేమందరం ఒక్కటే అని చెప్పి కృష్ణవంశీ గారు ఆ సాంగ్కి అందరూ, ఈవెన్ ఇప్పుడు కూడా ఇండిపెండెన్స్ డే వచ్చిన 2 మతాలు 3 మతాలు కలిసి ఏదన్నా ఈవెంట్ చేసుకుంటున్నా ఆ పాట ప్లే అవుద్ది, మేమే ఇండియన్స్ అని చెప్పి. సో ఆ రీల్ వీళ్ళ నుంచి అయితే చూశాను. వీళ్ళు ఇద్దరు ముస్లిమ్స్ అనమాట. బేసికలీ ఈయన పేరు సుబాని, ఆవిడ పేరు తాహెరా సుల్తానా. వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరైనా భవానీ దీక్ష చేసుకున్నా, అయ్యప్ప దీక్ష చేసుకున్నా, ఏ దీక్ష చేసుకున్నా వాళ్ళకి భిక్ష పెడుతున్నారు అనమాట. అంటే ఇంటికి పిలిచి అన్నం పెడుతున్నారు, తర్వాత వాళ్ళు తిని ఆశీర్వదిస్తే దాన్ని వీళ్ళు దీవెనలుగా తీసుకుంటున్నారు. సో నిజంగా బ్యూటిఫుల్. అంటే ఇండియా ఎలా ఉంటుంది అని మనం కలలు కన్నామో, మనం చరిత్రలో చెప్పుకున్నామో అలాంటి ఇండియాని ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నారు ఈ సోషల్ మీడియా చెడిపోయిన ఎరాలో. ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూ చేసే ముందు చాలా ఇంటర్వ్యూలకి ఏంటి పర్పస్ ఏంటి, ఇంటర్వ్యూ ఎందుకు చేయాలని అనుకునేవాడిని. క్వశ్చన్ కొన్నిసార్లు ఆన్సర్ లేట్గా వచ్చేది, కానీ ఈ ఇంటర్వ్యూకి మాత్రం ఇమీడియట్గా ఆన్సర్ వచ్చింది. కష్టపడి పట్టుకుని వాళ్ళని అయితే మీకు కెమెరా ముందుకు తీసుకొచ్చాను అనమాట. మాట్లాడతాను. హాయ్ బ్రదర్, హాయ్ సిస్టర్. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్
సూపర్. అసలు మీకు చేతులు ఎత్తి చెప్పాలి, అలాంటిదే. మీకున్న ఐ మీన్ మన గోదావరి వాళ్ళు అంటే నాకు బాగా కనెక్ట్. గోదావరి వాళ్ళు మంచోళ్ళు అంటారు, సరదాగా అంటాం కానీ మమకారం ఎక్కువ ఇవన్నీ అంటాం కానీ మీరు అంటే సమాజం చెడిపోతున్నా అవి ఏం మనసులో పెట్టుకోకుండా భలే ఉన్నారు అసలు. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎలా స్టార్ట్ అయింది అంటే వాళ్ళని పిలిచి భిక్ష పెట్టాలి అని చెప్పి? అంటే నేను బౌరిమాలలో వేసినప్పుడు అని వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ వేసినప్పుడు అని చాలా మంది నడుచుకెళ్ళేవారు విజయవాడ. నేను బళ్ళు బిజినెస్ చేసేవాడిని, వాళ్ళు నడుచుకెళ్ళేవారు అని. అక్కడ ఏ షాప్ ఉండేది కదండి, అక్కడ అలా నడుచుకెళ్ళేవారు. నైట్ పొద్దున్న లేదు, మధ్యాహ్నం నైట్ అండ్ అసలు ఏం ఉండే కదా షాపులు. వీళ్ళకి వాటర్ బాటిల్ ఉండే కదండి. అసలు నాకు చాలా బాధ వేసేది, ఏంటి ఇలా వెళ్తున్నారు, అసలు ఇంత కష్టపడుతున్నారు పాప వీళ్ళు, అసలు ఏంటి అని చెప్పి నేను ఒక్కసారి ఆలోచించానని. ఒక రోజు నైట్ మొత్తం ఆలోచించాను, వెళ్ళానని. వాటర్ బాటిల్, ఫ్రూట్స్, వాళ్ళకి స్టామినా వచ్చాను, డ్రింక్స్ కానీ అలాంటి అన్నీ ఇచ్చానని. వాళ్ళైతే మాకు ఎక్కడ దొరకదండి, మీరే దేవుళ్ళ వచ్చారు అని చెప్పి చెప్తుంటేనే ఆనందం చాలా అసలు నాకు చాలా ఆ మాటలు చెప్పలేమని అది. సో అది ఆచరణలో పెట్టారు. బేసికలీ వేరే మతస్థులు మీ గురించి ఏమనుకుంటారో తెలుసా, చాలా నిష్టగా ఉంటారు. ఇప్పుడు 41 రోజులు దీక్ష గురించి మీరు ఎలా చెప్పారో అందరూ అలాగే అనుకుంటారు. అంటే నమాజ్ టైం అయ్యేసరికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడున్నా అన్ని వదిలేసి నమాజ్కి వెళ్ళిపోతారు ఆ రోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా ఉపవాసం చేస్తే ఈవెన్ సెలైవా కూడా ఉమ్మి కూడా మింగరు, అంత నిష్టగా ఉంటారని చాలా గొప్పగా చెప్పుకుంటారు. నేను 30 రోజులు ఉంటాను ఉపవాసం, 5 పూట నమాజ్ చదువుతామని. అసలు అంటే మాకు అలాంటి క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఏమి లేవని. నా బెస్ట్ ఫ్రెండ్ అనే మణికంఠ, హిందూ అని, నా బెస్ట్ ఫ్రెండ్ డేనియల్ అయినా, ముగ్గురు కూడా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అని. ఒకే బడి మీద తిరిగేవని, ఒకేలా తిరిగేవని. వాళ్ళకి క్రిస్మస్ అనుకోని నేను వెళ్ళేవాని, రంజాన్ అనుకో మా దగ్గరికి వచ్చేవారని, సంక్రాంతి అనుకో వాళ్ళ ఊరు మొత్తం తిప్పేవారని. మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళని. మా డాడీ కులాల మతాలతో అసలు భేదాలు లేకుండా పెంచారని మమ్మల్ని. నన్నైతే చెప్తున్నా, నా రియల్ హీరో మా డాడీ అని. ఆయన చూసి నేను నేర్చుకున్నానండి మొత్తం ఎంత. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఒక ఎలా అంటే ఒక చిన్న పిల్లల నుంచి చూసేవారని. మాకు అమ్మమ్మ సంస్థ ఉందండి, 65 మందిని మేమే ఆ డబ్బులతోనే మేము వాళ్ళు చూసుకుంటామని. పెన్షన్ ఇస్తామని, చనిపోయినప్పుడు డబ్బులు కూడా ఇస్తామని వాళ్ళకి. అసలు చాలా ప్రతి నెల డబ్బులు ఇస్తూనే ఉంటామని మేము. అసలు అలాంటిది ఏం లేదని, అందరూ ఒకటే అని నాకు అనిపించిందని. నాకు కులాలతో ఏం లేదని. ఎలా ఉంటుందని అన్నా, ఎలా ఉంటుంది రేపు పొద్దునే డబ్బు. వాళ్ళకి అన్నం పెట్టి చూడండి అని, ఆ ఆనందం మీరు ఒక్కసారి అన్నం పెట్టి చూడండి, ఆ ఆనందం మీరు చూడలేరని. అంత బాగుంటుంది నా ఆనందం. వాళ్ళు కూడా అడుగుతుంటారని, మీలాంటి వాళ్ళు మా పిల్లలే మమ్మల్ని మర్చిపోయారు, మీరు వచ్చి మమ్మల్ని ఇలా చేస్తున్నారు, ఒక కులం చూడరు, ఒక మతం చూడరు, అసలు మీలాంటి వాళ్ళు దేవుళ్ళు అని చెప్తుంటారని. వాళ్ళు కూడా బాగా ముసలోళ్ళు అని, వాళ్ళకే మేము ఇస్తున్నామని. మా ఏరియాలో మాది రాజమండ్రి అని, రాజేంద్ర నగర్లో ఇస్తున్నామని. అసలు చెప్తున్నా కానీ మేము మాకైతే కుల భేదాలు లేవని. మేమైతే అందరూ ఒకటే, మేమే ఇండియన్స్, మనమే ఇండియన్స్. సో మీ నాన్నగారి నుంచి మీకు ఇలాంటి భావజాలాలన్నీ ఆయనే నాకు ఇన్స్పిరేషన్. బట్ మరి మీ వైఫ్ ఎలాగా, అంటే ఈ మార్గంలోకి మీ వైఫ్ ఎలా వచ్చారు అసలు? అసలు ఎలా చెప్పాలంటే, ఈవిడ పల్లెటూరు అని, ఫుల్ విలేజ్ అని. వీళ్ళకి ఫోన్ కానీ ఏమి ఉండవని, అక్కడ హాస్పిటల్ కానీ ఏమి ఉండవని. మేము విలేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. 1 year అయింది మ్యారేజ్ అయ్యి. లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. 1 year అయింది మ్యారేజ్ అయ్యి. ఈ అమ్మాయిని అంటే మంచి అమ్మాయి అని చెప్పి అందరు తెలిసిందే కదన్నా, మంచి ఫ్యామిలీ అని చేసుకుంటాం కదా. అలాగే ఈ అమ్మాయిని చేసుకున్నానని. కానీ సహకరిస్తున్నారు. ఈవెన్ వాయిస్ నేను ఆవిడదే విన్నాను, వాయిస్ అన్ని ఆవిడే అని అలా ఆడుకుంటామని. అలా ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ అని అడిగానని. మీ వెనకాల నేను వస్తాను, నాకు వాళ్ళు ఎవరో నాకు తెలీదు కానీ మీ చూపించే దారి, ఆ దారిలో నేను వస్తా, మన ఇద్దరు చేద్దాం, వెళ్దాం, అది ఎంత కష్టమైనా ఎంతైనా మళ్ళీ వెళ్ళి ఏది చేద్దాం అని చెప్పి అన్నారండి. సో మీ హస్బెండ్ చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, సొసైటీలో చూస్తున్నాం మీరు తక్కువ మొబైల్కి ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి మీరు ఈ దరిద్రమైన సొసైటీలో మంచిగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, అసలు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీ హస్బెండ్ మీకు ఎలా కనిపిస్తారు? పెళ్ళేదిగా కొన్నారని ఫోన్. ఓకే, అంతకుముందు అసలు ఫోన్ వాడలేదండి. నేనైతే మాదైతే విలేజ్ అండి, వద్దుపరి మాది. సో మాకు సోషల్ మీడియా గురించి ఇలా మొబైల్ గురించి ఏం తెలియదు. ఇన్స్టాగ్రామ్ కూడా తెలియదండి అమ్మాయికి. ఇప్పుడు నా లైఫ్ ఇలా ఉండడానికి రీజన్ ఏంటంటే మా హస్బెండేనండి. ఎక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి నన్ను ఇలా సోషల్ మీడియాలో ఇంత మంచి పనులు చేస్తున్నారు నా చేత. సో మా హస్బెండ్ గురించి నేనైతే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో
సో బేసికల్లీ మీ ఫాదర్ ఎప్పటి నుంచో ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి 15 years చేస్తున్నాను. 15 years నుంచి చేస్తున్నారు కాబట్టి మీ సైడ్ ఏం ప్రాబ్లం ఉండదు, అలవాటు పడి ఉంటారు. అవునండి. మీరు వేరే మతస్థులతో తిరిగినా, ఫ్రెండ్స్ లో ఎవరితో తిరిగినా, మీరు అక్కడికి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా, గుడికి వెళ్ళినా పెద్ద పట్టించుకోరు. బట్ మీ ఫ్యామిలీ సైడ్ ఎప్పుడు ఇలాంటి రాలేదా ఏంటి? మీరు ఇంటికి వేరే మతస్థులను పిలుస్తున్నారు, ఇలాంటి మాటలు అసలు మా ఫ్యామిలీలో అయితే ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు వరకు వేయలేదండి. సో అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంతవరకు అయితే వచ్చాము. సో మాకు సూపర్ సూపర్. సో ఏంటి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను బైక్స్, సెకండ్ హ్యాండ్ బైక్స్ అమ్ముతాను. మా మావయ్య షాప్ లో నేను పని చేసుకుంటానన్నయ్య. ఏదో ఒక బండి 2 బళ్ళు అమ్ముకుంటానన్నయ్య. 30,000 అలా, 2-3 అలా 32,000 అలాగా ఇది నెలకు అలా వస్తుంటాయి అన్నయ్య. అంతేనని ఆ డబ్బులతో చేస్తానని అంతేనని. ఆ దేవుడు ఇస్తాడన్నయ్య. సో ఇప్పుడు స్వాముల నుంచి మాట్లాడుకుంటే భవానీలు, స్వాములు ఈ ఉంటాయి కదా, దీక్ష తీసుకున్న వాళ్ళు మీరు పిలవగానే ఎవరైనా అందరూ బాగానే వచ్చారా, లేదు స్టార్టింగ్ ఏమైనా కొంచెం డౌటెడ్ పడ్డారా? అసలు నాకు సపోర్ట్ చేయడానికి వస్తారనియా. ఎందుకంటే నేను నిజాయితీగా చేస్తాను. ఒక్క రూపాయి కూడా ఎవరి తిన్నా ఎవరైనా అడగనని, నేను ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర అడగనని. నా సొంత డబ్బులతోనే చేసుకుంటాను, నాకు వచ్చిన డబ్బులతోనే చేసుకుంటాను. ఆ దేవుడు ఇస్తాడని నాకు నిజంగా. ఆ దేవుడిని నమ్ముకుంటే చాలని. అన్ని దేవుళ్ళు ఒకటే అని నేను అనుకుంటానండి. అన్ని దేవుళ్ళు ఒకటే అదే అనుకుంటానండి. అంటే మీ మంచి, ఐ మీన్ మీ భావజాలాలు మంచివే. బట్ ఏంటంటే కొంతమంది సొసైటీ ఇలా ఉంటుంది కాబట్టి గొమ్మని డౌట్ పడతా ఉంటారు, వెళ్ళాలా వద్దా అని చెప్పి. స్టార్టింగ్ నుంచి ఎప్పుడు అసలు లేదని అనే. ఇప్పుడు నాకు నా ఫాలోవర్స్ ఒక 100K పైన మొన్న 100K అయింది. ఇప్పుడు వచ్చాని బ్యాడ్ కామెంట్ లేదని, ఒక్క బ్యాడ్ కామెంట్ లేదని. ఇప్పుడు బ్యాడ్ కామెంట్ లేదని. నాకు అదే హ్యాపీగా. నిజంగా బ్యాడ్ కామెంట్ అయితే నాకు చాలా భయం అసలు. అయ్యి బాబు వద్దులేరా, మనకి ఎందురా బాబు అని ఉంటుందని. కానీ అసలు బ్యాడ్ కామెంట్ లేకుండా ఈ జనం నన్ను తీసుకొచ్చారని, నన్ను నమ్మారని. వాళ్ళు ఆ నమ్మినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానని. సో స్టార్టింగ్ మీరు హైవేల దగ్గర స్టార్ట్ చేశారు, నడిచి వెళ్తున్నారు, కాలినడక. నిజంగానే మీకు చెప్తున్నా, భవని వాళ్ళని వేసినప్పుడు అని నడుతుండని వాళ్ళకి బొబ్బలంటూ వచ్చి రక్తాలు వచ్చి అయినా కూడా నడుతున్నారు. ఎందుకంటే దుర్గమ్మ తల్లిని చూడడానికి. ఆవిడ ఏదో మొక్కుంటారని వాళ్ళు వెళ్తారని చెప్పి ఆవిడ చూడడానికి అని వీళ్ళు వెళ్తారని. ఎంత కష్టపడతారని తెలుసని భవని వాళ్ళు వెళ్ళినప్పుడు నాకు ఏడుపు వస్తుందని. ఒక్కసారి ఎంత ఎండ లేదు, వానాలు లేదని. అసలు నైట్ కూడా నన్ను నడుస్తుంటారు, పాములు వస్తుంటానే అలాగా నడుస్తుంటారని. అని నేను చూసిందని మీకు చెప్తున్నాను అంతేనని. నేను చెప్పలేదని. ఆ దుర్గమ్మ తల్లి గారి దగ్గరికి వెళ్తుంటారని వాళ్ళు. అదని. సో బేసికలీ మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు వాయిస్ ఇస్తున్నారు, ఎన్ని ఒక 8 months నుంచి చూస్తున్నారా కంప్లీట్ గా ఇన్స్టాగ్రామ్? చూస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా చూసారా ఒక మతస్థులు ఇంకొక మతస్థులను తిట్టడం? ఈవెన్ మత గురువులు పెద్ద వాళ్ళు కూడా, ఈవెన్ హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ ఒకరినొకరు తిట్టుకుంటున్న వీడియోలు చాలా ట్రెండ్ అవుతున్నాయి. మీకు పెద్ద వాళ్ళు ఉన్నారు అందులో, వాళ్ళు సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వీడియోలు చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇదేంటి ఇలా మాడుకుంటున్నారు ఏంటి, మనందరూ ఒకటే కదా అని. మనం ఈ భూమి పుట్టడమే చాలా అదృష్టం. ఈ గొడవలు మనకి ఎందుకని అలా అనుకుంటానని నేను. అందరూ ఒకటి ఉన్నప్పుడు ఇది మనం పుట్టించడం చాలా గ్రేట్ అని. ఆ దేవుడు మన ఇండియాలో పుట్టడం మనం చాలా గ్రేట్ అని. అసలు ఆ బయట దేశాలు చూసారని ఎలా ఉంటాయి అసలు, మన ఇండియా చాలా సూపర్ అని. అసలు అంటే కుల మతాలు అనేది భేదం ఏం లేదండి, మనుషులందరూ ఒకటైనప్పుడు ఇలా ఎందుకు తిట్టుకుంటున్నారు అని మాకు బాధేస్తుంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏ కులం ఏ మతం ఇవన్నీ తర్వాత పుట్టినాయి, ముందు మనం మనుషులం, మానవత్వం అనేదే ముందు ఉండాల్సింది. ఈవెన్ ఇంకో మాట అంటారు, జంతువులకి లేదు విచక్షణ, మనుషులకు మాత్రమే ఉందంటారు. కానీ ఇప్పుడు ఆ విచక్షణ, ఆ జ్ఞానం ఇవన్నీ ఎక్కువైపోయి ఇప్పుడు కొట్టుకుంటున్నాం అనమాట. అన్ని ఎక్కువైపోయి, సుఖాలు ఎక్కువైపోయి, ఒకరి మీద పడ్డం, ఇంకొకరి మీద పడ్డం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. అదే లాస్ట్ ఒక 15 days బ్యాక్ ఒక వీడియో చేశానని, అది చాలా వైరల్ అయిందని. ఒక బాబుకి పాపం ఫిజియోథెరపీ చేయాలని, పాపం డబ్బులు లేవని. నా దగ్గర చూస్తే నా దగ్గర ఎంత ఉన్నాయి, దేవుడు ఇచ్చింది నాకు ఎంతే, కానీ కొంచెం అమౌంట్ ఎక్కువ కావాలని. ఫస్ట్ టైం అని ఎవరి దగ్గర అడగలేదని, ఏం చేయలేదని. ఒక స్కానర్ పెట్టి డబ్బులు ఈ అబ్బాయి బాగాలేదు అని చెప్పానని. మీరు చెప్తే నంబర్ అని 3 లక్షల పైన వచ్చినాయి డబ్బులు. 3,17,000 పైన వచ్చినాయి. వేరే వాళ్ళు 32,000 ఇచ్చారు, అలా 10,000 ఇచ్చారు, అలా 3,60,000 ఎంత అయిందని. ఒక్క రూపాయి తినలేదని. మీకు చెప్తున్నాను, నా బ్యాంక్ అకౌంటే లేదని, ఫోన్పే కూడా లేదని, వాళ్ళ అకౌంట్ ఇచ్చానని. వాళ్ళ అకౌంట్కి కొట్టండి మీరు అని చెప్పి వాళ్ళందరూ 3 లక్షల పైన కొట్టారని. నిజంగా ఆ రోజు చూడలేదని వాళ్ళు. నేను ముస్లిం, నేను క్రిస్టియన్, నేను హిందూ అని చూడలేదని. నన్ను నమ్మి ఆ బాబుని చూసి ఇచ్చారని. అది చాలని నాకు ఈ లైఫ్, అది చాలని. వాళ్ళు నిజంగా వాళ్ళకి హ్యాష్ కొడతారని. నిజంగా వాళ్ళు నిజంగా గ్రేట్ అని. వాళ్ళు అసలు మనం గ్రేట్ కదా, వాళ్ళు గ్రేట్ అని. వాళ్ళు చూడలేదని. నేను ఈ కులం, నేను ఆ కులం, అబ్బాయి ఆ కులం చూడలేదని. జనాల దగ్గర ఎక్కడ పోలేదని ఉంది. అందరూ ఒకటే. నాకు అదే ఇష్టం అని. అందరిని నమ్ముతాను నేను నమ్ముతాను. నేను అన్ని దేవుళ్ళు ఇష్టం నాకు, అంతే.
నేను ఎంత నేను ఎంత మా దేవుడిని ఎంత ఇష్టపడతానో ఆల్రెడీ అంత ఇష్టపడతాను. అందుకని నీ స్టేజ్ దగ్గర ఉన్నా మీరు నన్ను పిలిచారు. బేసికల్లీ మామూలుగా మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్పేది ఏంటంటే నీ మతాన్ని ప్రేమించు, పక్క మతాన్ని గౌరవించు. సో అది ఒక్కటి చేస్తే చాలు. మనం పక్క మతస్థుల్ని, పక్క మతాన్ని, మరి పక్క దేవుల్ని కూడా ప్రేమించాల్సిన అవసరం లేకపోయినా సొసైటీ జస్ట్ పక్క మతాన్ని గౌరవించగలిగితే చాలు. ఏ గొడవలు ఉండవు, ఏమీ ఉండవు. నా నైట్ ఫోన్ వస్తుంది అని, ఇలా బాబు బాగాలేదమ్మా మీరు రామ్మా అంటారు, వెళ్తాను. ఇంకా నేను ఆ కులం చూడండి, నేను ఆ అబ్బాయి ఏంటి చూస్తాను, ఆ అబ్బాయి ఏంటి ఆ బాధ నేను చూస్తాను తప్ప ఆ కులాన్ని ఆ మతాన్ని నేను చూడని. ఆ అబ్బాయి బాబా అయ్యో ఆ అబ్బాయి బాగాలే కదా, ఆ అబ్బాయి మనం బ్రతికిద్దాం, ఆ అబ్బాయిని చూద్దాం, ఎవరైనా మనకి హెల్ప్ కావాలంటే చేద్దాం అని చెప్పి చూస్తాను తప్ప మతం కులం అసలు చూడని. ఎందుకంటే నన్ను అలా పెంచలేదన్న మా నాన్నగారు మా మమ్మీని. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కూడా అని ఒకే కంచెలో తింటాం, ఒకేలా తిరుగుతాం, నైట్ తిరుగుతుంటాం హ్యాపీగా, అలా హ్యాపీగా మాడుకుని ఉంటాం. కానీ మా కులం అనేది రాలేదు, మతం అనేది రాలేదు, అందరూ ఒకటే అని వచ్చింది అంతే. ఓకే. సో బేసికల్లీ మీ మంచిని ఇప్పటి వరకు చాలా మంది రీల్స్ లో చూసారు, ఈ రోజు ఇంటర్వ్యూలో కూడా అందరూ చూస్తారు మా ఆడియన్స్. కాకపోతే మీ పర్సనల్ లైఫ్స్ కూడా, బికాస్ ఇప్పుడు మీరు వెలుగులోకి వచ్చారు కాబట్టి మీ పర్సనల్ లైఫ్స్ కూడా నేను కొంచెం మా ఆడియన్స్ చూపించాలనుకుంటున్నాను. అసలు ఏంటి మ్యారేజ్ పెళ్లి చూపులకు ముందు మీరు ఏం చదువుకున్నారు అసలు? నేనైతే 10th అండి. 10th చదువుకున్నాను. మాది విలేజ్ కాబట్టి ఆపేసాను. ఇంకా ఏమన్నా అనుకున్నారా అయ్యో చదువుకుని ఉంటే బాగుండేది, ఏమన్నా ఉండేదా డ్రీమ్ ఇలా కలెక్టర్ అవ్వాలి అలా ఉంటాయి కదా ఒక్కొక్కరికి? నాకైతే స్టడీ అంటే చాలా ఇష్టం. నేను చదివిస్తాను. మా హస్బెండ్ అయితే అదే నన్ను తెలుసుకొని నిన్ను చదివిస్తాను అని చెప్పారు. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ గురించి నాకేం తెలియదండి. సో పెళ్ళికి ముందే మేము మా హస్బెండ్ వీడియోస్ కానీ ఇవన్నీ చూసాము. ఈ సొసైటీలో కూడా ఇంత మంచి వ్యక్తి ఉన్నారా అని మాకు అనిపించింది. సో మేమైతే ఆయన మంచితనాన్ని చూసే మేము పెళ్లి చేసుకున్నాం. మేము ఇంకేది కోరుకోలేదు. సో మా హస్బెండ్ ఉండడం వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. నిజంగా ఐ డ్రీమ్లో మాకు ఇంటర్వ్యూ జరుగుతుందంటే నిజంగా బిగ్ డ్రీమ్ అనే చెప్పాలి. నేనైతే లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నానండి. చూస్తామండి. కాల్ వచ్చినప్పుడు అయితే నిజంగా మా హ్యాపీనెస్ నిజంగా మాటల్లో చెప్పలేదండి. నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదైతే ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మంచి వ్యక్తుల్ని, ఇలాంటి ఒక మంచి పనిని 10 మందికి చూపించాలి, ఎంకరేజ్ చేయాలి. బికాస్ చెడు ఎంత విస్తృతంగా కనిపిస్తుందంటే అభివృద్ధి కూడా అలాగే చెందుతుంది. 10 మంది చూసి లైక్ కొట్టేసరికి అది పుష్ అవుతూనే ఉంది. సో ఇలాంటి మంచిని కూడా ఆల్రెడీ మీ వీడియోస్ చాలా వైరల్ అయినాయి అనుకోండి. బట్ ఇలా మా యూట్యూబ్ వ్యూవర్స్ నుంచి కూడా కొంతమంది మీ వైపు చూడాలి అని చెప్పి, మీ గురించి తెలుసుకోవాలని చెప్పి అదంతా. మీరేం చదువుకున్నారు? ఏంటి ఏ బ్రాంచ్? ఎలక్ట్రికల్. నేను ఎలక్ట్రికల్ బీటెక్ చేశాను ఎలక్ట్రికల్. కానీ నా చదువు అంత ఎక్కలేదని, నా చదువు ఎక్కలేదు. నేను మూవీస్ లో ట్రై చేశానని 1.5 years ట్రై చేశానని. చాలా కష్టపడ్డానని, ఎక్కడ ఛాన్స్ లేదని. భోజనం తిన్నా కూడా నాకు ఉండదు కదని. అందునే హైదరాబాద్ వచ్చాను. అమీర్పేటలో ఉన్నాను, మా ఫ్రెండ్స్ తో రూమ్స్ తో ఉన్నాను. చాలా ట్రై చేశాను కానీ నాకు అవ్వలేదని. యాక్టింగ్ అసలు చాలా చాలా ఇష్టం. యాక్టింగ్ అనేది చాలా ఇష్టం. అసలు నా ప్రొఫైల్ కూడా ఉంటుందని ఒక యాక్టింగ్. మీరు చూడండి నన్ను ఒకసారి చూస్తే నాకు కుబేరా చేశాను, అమ్మమ్మ సాంగ్ చేశాను, మొత్తం చేశానని. కానీ యాక్టింగ్ నాకు అవ్వలేదు. దేవుడు అది ఇవ్వకపోయినా నాకు ఒక మంచితనం ఇచ్చాడని, జనాలకు ఉపయోగపడేది ఇచ్చాడని నాకు. నిజంగా చాలా. యాక్టర్ కి ఎలా అభిమానులు ఉంటారో వాళ్ళని రియల్ హీరోస్ అంటారు కదా, రియల్ హీరోస్ లాగా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. కొన్ని రోజులు పోనివ్వండి, మీరు ఆల్రెడీ మంచిగా మీకు మంచి మంచి ఫాలోవర్స్ ఉన్నారు. మీరే చెప్తున్నారు బ్యాడ్ కమెంట్ ఒక్కటి కూడా లేదని. చూడండి కావాలంటే చెక్ చేయండి. అసలు చాలా 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 హ్యాపీగా ఉందండి నాకైతే. ఆవిడైతే మీ రీల్స్ చూసారు, ఇలాంటి సమాజంలో ఎంత మంచి వ్యక్తి ఉన్నారా అని చెప్పి షాక్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒప్పుకొని చేసుకున్నారు. మీరు ఎలా ఆవిడని ఎలా ఇష్టపడ్డారు? నేను నిజంగా చెప్తున్నాను. నేను అసలు ఆ అమ్మాయి కూడా ఫేస్ కూడా నేను సరిగ్గా చూడలేదని, నిజంగా చూడలేదని. ఆ అమ్మాయి ఫేస్ కూడా మా మమ్మీ మా డాడీ ఏం చెప్తే అది నేను చేసుకున్నానని. ఇది నిజం అని ప్రామిస్ ఏమంటే వేస్తాను. మా మమ్మీ మా డాడీ చేసుకోమన్నారని నేను చేసుకున్నానని. నిజంగా అయితే నిజంగా చెప్తున్నాను. ఆవిడ నాకు రాగానే వణిగేశానని. ఇలాగా చూసినప్పుడు పెళ్లి చూపులు వణిగేసి ఎవరు ఈ అమ్మాయి చూడాలా వద్దా అని చెప్పి మాకు చాలా భయం వేసేదాన్ని. నేను తర్వాత మళ్ళీ వచ్చానని. ఫస్ట్ మళ్ళీ ఒకసారి మాడతానని చెప్పానని వెళ్ళానని. వెళ్తే తను ఏ క్వశ్చన్ అడగలేదని. నన్నైతే ఒకటే అడిగారండి, మా మమ్మీ డాడీని బాగా చూసుకోమని చెప్పారు. ఆయన అడిగింది ఒక్కటే. సో నేను ఎస్ అని చెప్పాను.
నేను ఏడలేదన్నయ్య, అదొక్కటే నువ్వు వంట బాగా చేస్తావా, నువ్వు అదిగా అసలు ఏ అడగలేదన్నయ్య. మా మమ్మీ మన బ్యాడ్ చేసి, ఎందుకంటే అన్నయ్య మనం ఏదో ఉంటామన్నయ్య, కొంచెం ముసలాళ్ళు అయిపోయారన్నయ్య, వాళ్ళని చూసుకోవడానికి మనమే కదా అన్నయ్య చూసుకోవాలి. ఎక్కడ ఉండడం నా దేవుడు మన రూపంలో ఉంటారు కదా, పేరెంట్స్ రూపంలోనే అంతే. మా పేరెంట్సే నాకు నా దేవుళ్ళు అన్నయ్య. సూపర్ సూపర్, నిజంగా చెప్తున్నాను కదన్నా, ఆయన వాళ్ళు లేకపోతే నేను లేనన్నయ్య, వాళ్ళు లేకపోతే నేను లేనన్నయ్య. సూపర్ సూపర్. మిమ్మల్ని ఐ మీన్ మీరు సీరియల్స్ చూడరు బేసికల్లీ, ఇంకో చూసుండరు, చాలా మంది సీరియల్స్ చూడరు. డబ్బింగ్ సీరియల్ ఒకటి ఉండేది, హిందీ సీరియల్, ఈ తరం వెళ్ళాలి అని ఒక సీరియల్ ఉండేది. చూసే వాళ్ళకి అర్థమవుతుంది. మీ కపుల్ని చూస్తే నాకు వాళ్ళే గుర్తొస్తున్నారు. ఎందుకంటే సేమ్ అందులో కూడా ఒక అమ్మాయి స్టడీస్ ఆపేస్తుంది అనమాట మధ్యలో. పాపం ఆమె ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటుంది, స్టడీస్ ఆపించేసి పెళ్లి చేసేస్తారు. అతను కూడా మీలాంటి ఒక మంచి మనిషి అనమాట. ఆమెకు పెళ్లి ఇష్టం ఉండదు, ఐ మీన్ అప్పటికప్పుడు చేస్తారు. చేసిన తర్వాత ఆమె ఎంత మంచి హస్బెండ్ నాకు దొరుకుతాడా అని చెప్పి రియలైజ్ అవుతూ ఉంటుంది. సో నాకు ఈమె చెప్తుంటే ఆమె మాటలు, మీ గురించి వింటుంటే మీ గురించి నాకు ఆ సీరియల్ గుర్తొచ్చింది సడన్లీ. ఇంకొంచెం ఐ మీన్ చదువుకునే రోజుల్లో చూశాను అనమాట. అసలు నేను పెళ్లి కూడా చేసుకోకూడదు అనుకున్నానన్నయ్య. చేసుకుంటే ఒకవేళ అలా చెప్పకూడదు, కానీ కొంచెం చేతులు కాళ్ళు లేని వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి మన లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. సర్లేండి, మరి అంత ఆలోచించకండి. అంత అంత ఉండేదండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి. ఒక మన లైఫ్ ఇస్తే మన లైఫ్ లాంగ్ మనం బాగా చూసుకుంటారు. ఏ ఊరు కానీ ఏ ఊరు వెళ్ళలేదండి ఇప్పుడు వచ్చి, అన్ని ఊర్లు తిప్పుతున్నాను. నేను చూడని లైఫ్ని ఇప్పుడు మా హస్బెండ్ నాకు అన్నీ చూపిస్తున్నారండి. నాకైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. మేము బయటికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి కపుల్, మీరు చాలా బాగుంటారు ఇద్దరు అన్న ఒక అండర్స్టాండింగ్ ఉంటారు అని చెప్పి అంటున్నాను. కాలేజ్ డేస్ లో, స్కూల్ డేస్ లో అల్లరి చేసేవారు కదా మీరు? చాలా అల్లరి. ఎప్పుడు అంటే ఎప్పటి నుంచి కొంచెం ఈ టైపు కొంచెం సొసైటీ పట్ల ఈ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ? అంటే ఇంట్లో జాబ్కి వెళ్ళమన్నారని, నేను జాబ్ బాబోయ్ మనకి అని చెప్పి అలా ఉండేవారని. మా మావయ్య గారు రమ్మన్నారు షాప్, 100 రూపాయలు కన్యా రాయమండ్రి నుంచి కాకినాడకి 100 రూపాయలు ఇచ్చారు. అక్కడి నుంచి బండ్లు తేవాల. అలాగా ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నానని. అది మా మావయ్య వల్ల, మా మావయ్య గారి వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. 100 రూపాయలు కన్యా, 100 రూపాయలకి రాయమండ్రి నుంచి కాకినాడ వెళ్ళాలి. కాకినాడ నుంచి అక్కడ బండ్లు ఉండేవి, కాకినాడ నుంచి ఇక్కడ రాయమండ్రి తీసుకురావాలి. ఇలా వైజాగ్ వెళ్ళేవాడిని, తుని మొత్తాన్ని తిరిగి ఉన్నాను. చాలా కష్టపడానని. ఆ కష్టం నాకు తెలుసని. ఎందుకంటే ఒకసారి అన్న కూడా దొరికే కదా నా రోడ్లలో, అదేని చూసి వాళ్ళకి చేసేవాడిని. హైవేలో ఏముండవు కదన్నయ్య, హైవేలో అసలు ఏముండవు, ఏం దొరకవు. అందునే బాబు నాకు నేను ఎంత కష్టపడ్డానో అలా కష్టం ఉండకూడదని చెప్పి నేను ఇచ్చే చిన్నదే, కానీ నన్ను చూసి ఒక్కలైనా ఇన్స్పైర్ అవ్వరా. ఈ రోజు ఇన్స్పైర్ అయ్యారు. మీరు చెప్పారు కదా, స్కానర్ పెడితే నా మొహం చూడలేదు, ఏమీ చూడలేదు, అకౌంట్ చెప్తే 3 లక్షలు దాటేశారు. అదే తన మొహం ఆ వీడియోలు తినే చేసిందని, ఆ బుర్రకాయలు వేసుకుని ఉందని ఆ అమ్మాయి చూసే చేశారని. తర్వాత ఇంకో వీడియో చేశాను, అలా చూసేశారని. తర్వాత అందరు థ్యాంక్స్ సో మచ్ కూడా చెప్పారని. ఒక్కరు కదని ఎమ్మెల్యే గారి నుంచి మనకు సపోర్ట్ చేసి వచ్చారని. చిన్నపిల్ల అని మీరు చెప్తే నమ్మరాని, డాక్టర్ దగ్గరికి వెళ్ళానని. ఇది నిజం, రియల్ స్టోరీ అని. ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళానని, వెళ్ళని చూశానని. కిందకు వచ్చేస్తానని. ఆ అబ్బాయిని నేను రీల్లో చూశాను, నేను మా డాక్టర్లు అందరూ నీకు పంపించాను, అందరికీ ఫ్రీగా చేయమని చెప్పి బతిమాలేను, నేను డబ్బులు ఇచ్చాను, 100 రూపాయలు వేసాను ఫోన్పేలో అన్నారన్న. ఒక రిక్షా డ్రైవర్ నుంచి, ఆటో డ్రైవర్ నుంచి, కార్ డ్రైవర్ నుంచి, వాచ్మెన్ నుంచి, ఒక డబ్బు ఉన్న వాళ్ళ నుంచి, ఒక మిడిల్ క్లాస్ నుంచి మొత్తం అందరూ డబ్బులు వేశారని. ఆ అబ్బాయి ఇప్పుడు బతుకుతున్నారని. ఆ బాబుకి ఈరోజు ట్రీట్మెంట్ జరుగుతుంది అనడానికి రీజన్ ఏంటంటే మాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు రుణపడే ఉంటామండి. బాబుకి ఏమైందండి? యాక్సిడెంట్ అది కాదు, చిన్నప్పటి నుంచైనా మైండ్లో నీళ్ళు ఏదో పట్టిందంటని. ఇలా ఇక్కడ ఇలా పైప్ వేసారని, ఈ పైప్ ఇంక యూరిన్ నుంచి అలా వస్తుంటదంటని. అది ఆపరేషన్ జరిగిందని ఫిజియోథెరపీ కోసం అడిగారని. ఆగరా డాక్టర్లు కూడా 3 లక్షలు అయ్యేదని మా చూసి 93,500 చేశారని. 2 లక్షలు డిపాజిట్ చేశానని బాబు పేరు మీద. 22,000 అది ఖర్చులు, ఆటో ఖర్చులకి, మెడికల్ ఖర్చులకి, అది ఇది అని చెప్పి దానికి ఇస్తానని. అసలు ప్రతి రూపాయి నేను లెక్క చెప్తానని. అసలు రూపాయి కూడా తిన్నాని. నా దేవుడుతున్నాడని, నాకు అది చాలు, నాకు ఎవరిదే అవసరం లేదు, నా దేవుడుతున్నాడు. ఈ రోజు మీరు మొదలుపెట్టిన సంకల్పం ఒక బలమైన సంకల్పం కాబట్టి ఈ రోజు 10 మందికి ఉపయోగపడుతుంది. ఇది ఇంకా అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకుంటున్నాం. అంటే మీరు ఏదో మాట అన్నారు, ఏమన్నారు, ఎవరికైనా లైఫ్ ఇవ్వాలి అని అనుకున్నారు, పెళ్లి చేసుకుని అని అనుకున్నారు, కానీ మీరు మంచిగా ఆలోచించారు కాబట్టి మీకు ఐ మీన్ మీరు ఏదో ఎవరికో లైఫ్ ఇద్దాం అనుకున్నారు, కానీ మీ లైఫ్ లో మీకు ఉపయోగపడే వైఫ్ వచ్చారు. నిజంగా అర్థం చేసుకుని దేవుడు నాకు లైఫ్ ఇచ్చాడు ఈ అమ్మాయితో. ఎందుకంటే నేను డబ్బింగ్ అంతలా చెప్పలేనని, కానీ ఈ అమ్మాయి డబ్బింగ్ నా వాయిస్ సరిగ్గా రాదని, కానీ ఈ అమ్మాయి రావడం వల్ల నాకు ఒక మెట్టు ఎక్కిందని. ఎందుకంటే చాలా మంది అంటారు ఏంటి పిల్లలు వస్తే ఏంటి వెళ్ళాలి అంటారు, కానీ నాకు నా పిల్లలు వైఫ్ రాగానే నేను ఒక మెట్టు ఎక్కేసానని.
నిజంగా ఆ అమ్మాయి అదృష్టం కూడా నాకు వచ్చిందని. ఆ అమ్మాయి బాగా చెప్తుంది కదా, కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచులు అందరూ. నిజంగా చెప్పాలంటే నన్ను ఎంత బాగా చూసుకుంటారో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన అంతే బాగా చూసుకుంటారు. ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఇది చూసి చాలా సర్ప్రైజ్గా అనిపిస్తుంది. సో మా హస్బెండ్ అయితే 10 years నుంచి సోషల్ సర్వీస్ చేస్తున్నారు. 4 years నుంచి ఏమో భవానీమాల సేవలు అయితే చేస్తున్నారు. 3 years నుంచేమో స్వామిమాల చేస్తున్నారు. నేను పెళ్ళైన దగ్గర నుంచి నేను చూస్తున్నాను 1 year నుంచి. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా కష్టంలో ఉన్నారు అని చూడగానే వాళ్ళ దగ్గర ఆగి వాళ్ళ కష్టం తెలుసుకొని వాళ్ళకైతే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారండి. ఈయనైతే ఆయన ఉన్నంతలో హెల్ప్ చేస్తూనే ఉంటారు, చేస్తుంటారు కూడా. సో ఆ విషయంలో చెప్పాలంటే 1 రూపీ కాయిన్ వేస్తాను నేను, 1 రూపీ కాయిన్ ఇచ్చేస్తాను. ఇప్పుడు సగటు ఉమెన్ హౌస్ వైఫ్లు ఎలా ఆలోచిస్తారంటే, ఈవెన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మీరు సినిమాలు ఎక్కువ చూసి ఉంటారు, ఒకవేళ చూసినా తెలుస్తుంది. రవితేజ గారి సినిమాలో అంటాడు, హీరోయిన్ అంటది అనమాట, ఉన్న సంపాదించిన 10 పరక ఫ్రెండ్స్కి తగలే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే మనకేం మిగులుతుంది అని అంటారు. సగటు హౌస్ వైఫ్ అలా ఆలోచిస్తారు. బికాజ్ రేపు పొద్దున్న పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఈ రోజు అడ్మిషన్ ఎంత అవుతుందో తెలుసు మనకి. సో ఇంత అవుతున్న అడ్మిషన్ ఫీజే మనం కట్టుకోలేని స్టేజ్లో ఉన్నాం, లక్షలు అవుతున్నాయి ఎల్కేజీ నుంచి. సో ఇలా ఆలోచిస్తారు హౌస్ వైఫ్లు. అంటే మనం సంపాదించాలి కదా, నువ్వు అందరికీ పెడితే రేపు పొద్దున్న మన పరిస్థితి ఏంటి, మనకి సెక్యూరిటీ ఏంటి, మీరు అలా ఎప్పుడు నాకు అసలు ఆ థాటే రాలేదండి. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా నాకు అసలు ఆలోచనే రాలేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు మేమిద్దరం కలిసి, లేకపోతే ఆయన ఇన్ని అంటే ఒకరికి సహాయం చేశారు కదా, ఆ పుణ్యమే మమ్మల్ని ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. వాళ్ళ సంతోషమే మాకు కావాలి ఎప్పటికి కూడా. కర్మ బూమరాంగ్ లాంటిది, ఎప్పటికైనా తిరిగి వస్తుంది అంటారు. మనం మంచి చేస్తే కంపల్సరీ వస్తుందని అదే నమ్ముతాను. అదొక్కటే మేము ఇద్దరం బిలీవ్ చేసి ఇంకా ముందుకెళ్తాను. నేను చచ్చిపోయేంత వరకు చేస్తూనే ఉంటాను అనేది. కానీ ఒకవేళ అదే లేకపోయినా నేను చెప్తే నమ్మరు. నేను ఒకవేళ లేకపోయినా కూడా రిక్ష తొక్కినా నేను అలాగ ఇస్తానని, అది నిజం. ఎందుకంటే నేను చచ్చిపోయేంత వరకు చేస్తూనే ఉంటానండి, నేను ఆపను అసలు. అంటే మీ గురించి కొంచెం పర్సనల్ గా అడగాలంటే, ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఆపేశారు, పెళ్లి చేసేసారు. సో ఇది కొంచెం పల్లెటూరు అంటున్నారు, దట్టు కొంచెం నార్మల్ గా మనకు తెలిస్తే కమ్యూనిటీల్లో కూడా ఉంటది. కొంతమంది కొన్ని కమ్యూనిటీస్ లో కొన్ని మనం అంటే ఎవరి సాంప్రదాయాలు ఎవరికి వాళ్ళకి ఉంటాయి. సో పాపం ఏంటంటే ఎప్పటి నుంచో పెద్దలు అది ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి పిల్లలకి ఎందుకు అంత, ఆడపిల్లకి ఎందుకు అంత చదువు అని చెప్పి అక్కడ ఆపేయమంటారు. పెళ్లి చేస్తే ఏమనుకుంటారంటే వాళ్ళకి ఒక బాధ్యత తీరిపోయింది అనే భావనలో ఉంటారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, రేపు పొద్దున్న మీ తర్వాత ఇంకా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి, మీరు ఏదో అనుకుని ఉంటారు, బాగా చదవాలి అని అనుకుని ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పగలిగింది ఏంటంటే, నా లైఫ్లో నేను చదువుకుందాం అనుకున్నానండి, అది మాట నిజమే. కానీ ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఇంకా మంచి లైఫ్ దొరికింది అని నేను అనుకుంటున్నాను. కానీ అందరి లైఫ్స్ ఒకలా ఉండవు కదా. సో ఆడపిల్లల్ని ఇంతే చదవాలి అంతే చదవాలని ఎవ్వరూ ఆపకండి. వాళ్ళకి ఏం చేయాలనిపిస్తే అది చేయించండి. వాళ్ళు పైకి వచ్చి పేరెంట్స్ని బాగా చూసుకుంటారని నేనైతే నమ్ముతాను. సో నా లైఫ్లో అయితే నేను హ్యాపీగానే ఉన్నాను. సో థ్యాంక్ యూ. మీరెంతమంది పిల్లలు? నేను, నా బ్రదర్ అండి. బ్రదర్ చదువుకుంటున్నాడు. బ్రదర్ అంటే తమ్ముడా అన్నయ్య? తమ్ముడు. నా తమ్ముడు. అంటే వీళ్ళే చిన్న విలేజ్ అని, ఇటు వెళ్ళాలంటే 20 kilometers వెళ్ళాలి, ఇటు వెళ్ళాలంటే 20 ఉండాలి. అంత దూరం వాళ్ళ ఇంట్లో పంపించలేక, ఒక అమ్మాయి అనేది పంపించలేక ఎందుకు అని చెప్పి ఆఫ్ చేశారంట. అదే వాళ్ళు అంటే వాళ్ళ ఏ ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి, రకరకాల ఆలోచన. అంటే పల్లెటూరు ఏరియా బట్టి కూడా ఉంటుంది. ఇంకెంతకాలం చదివిస్తా ఉంటారు? 10th 9.5 అని. 9.5 వచ్చింది బాబు. పెళ్లి కాకముందు ఆగిపోయినా సరే, పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూనే ఉంటానండి. ఆయన ఏ మంచి పని చేసినా దాంట్లో నేను ఉంటాను. మరి ఏంటి ఇప్పుడు జాయిన్ చేస్తున్నారు? అయితే ఎక్కడ జాయిన్ చేస్తారు ఏంటి? అంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఇంటర్ అయినా అదే మంచి చూసి అయినా చేద్దాం అని చెప్పి. మీకేం అవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు? నేనైతే ఆయన వెనకాలే నడవాలనిపిస్తుందండి నాకైతే. చదువు ఇంకా లేకపోయినా పర్లేదు అంతేనా? చదువుకుందాం అనుకుంటున్నారా? ఇప్పటికైతే ఆ మైండ్ సెట్ కొంచెం మారిపోయింది. ఎందుకంటే ఈయన చూసి నాకు కూడా ఇలాగా హెల్ప్ చేయాలి, మా హస్బెండ్కి సపోర్ట్గా ఉండాలి అనే నేను ఆలోచిస్తున్నాను ఇప్పటికి. ఏం త్యాగజీవులండి, ఒకరేమో చదివిస్తానంటారు, ఆయనేమో ఆవిడేమో మీ వెంట నడుస్తానంటారు. సినిమాటిక్ రూపంలో ఉన్నారు మీరు అసలు. ఓకే సూపర్. అంటే మీరు ఇంట్లో ఏమన్నారు? మీ ఇంట్లో చెప్పారా చదివిస్తాం అనుకుంటున్నాను? వాళ్ళు ఎప్పుడు ఓకేనా? మీరు ఎంతమంది పిల్లలు? నేను మా సిస్టర్ అని. సిస్టర్ అంటే అక్క? చెల్లి. చెల్లి. అక్క చెల్లికి కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదా? పెళ్ళి. చెల్లిని పాపం ఎంతవరకు చదివించారు?
ఇంటర్ అండి. ఇంటర్ ఇప్పుడు డిగ్రీ సింగిల్ సిట్టింగ్ పెళ్ళి అయిపోయిందా చదువుతున్నారా? ఓకే, డిస్టెన్స్ డిస్టెన్స్ అలాగా. ఓకే, డిగ్రీ చదువుతున్నారు. డిగ్రీ అయిపోయింది అనుకుంటండి. అయిపోయిందండి స్టడీ, ఇప్పుడు జాబ్ కోసం వెయిట్ జాబ్ చేస్తున్నారు. కోసం try చేస్తున్నాం. అలాగా ఈ అమ్మాయి కూడా అలా చేద్దామని చెప్పి. మీ లైఫ్ లో రియల్ ఎగ్జాంపుల్. సో ఇటు సైడ్ కూడా మీరు కొంచెం ఆలోచించాలి. అంటే మీరు పాపం ఎవరైతే హెల్ప్ కావాలో, ఎవరికైతే ఫినాన్షియల్ గా హెల్ప్ కావాలో, లేదంటే ఎవరికైతే ప్రేమ కావాలో వీళ్ళందరికీ అందిస్తున్నారు మీరు. ఈ ఆలోచన ఉంది. మరి ఈ టైప్ కూడా మీరు ఆలోచించాలి, త్వరగా పెళ్ళిళ్ళు చేసేద్దాం అనే ఆలోచన. ఎందుకంటే మీరు నిజం చెప్తే నమ్మరో, అబ్బాయిగా సిగ్గుపడి చెప్తున్నాను, అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు పేరెంట్స్ ని చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు ఒక్కరు కదా, చాలా మంది ఉన్నారు అన్న. అలాగా వాళ్ళు మనం సపోర్ట్ చేయాలని, మనం సపోర్ట్ చెప్తే ఎలాగని. సో మీకు తెలిసిన వాళ్ళకి రేపు పొద్దున చెప్తారా, త్వరగా పెళ్లి చేసేయకండి, చదువుకునే ఆలోచన ఉంటే చదివించండి, ఫైనాన్షియల్ గా ఏమన్నా వాళ్ళకి ఏ అనిపిస్తే చేస్తేనే లైఫ్ లో ఒక వాళ్ళకు ధైర్యం ఉంటదని. చాలా స్వచ్ఛంగా అనిపించింది నాకు. అంటే మళ్ళీ ఊరెళ్ళి వచ్చినట్టు అనిపించింది. మీ స్లాంగ్, మీ మాటలు, మీ మంచితనం. ఊరికే అంటూ ఉంటారు గోదావరి వాళ్ళు అంటే మమకారం ఎక్కువ, ఎటకారం ఎక్కువ, మమకారం ఎక్కువ అని కనిపిస్తుంది. సో ఇలాగే ఉండండి. ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ సోషల్ మీడియా ఎంత పాడైపోయే కంటెంట్ మీ ముందుకు వచ్చినా సొసైటీకి కూడా నేను చెడిపోవడం. ఎందుకంటే నేను చేస్తుంది మంచిదని, 10 మందికి ఉపయోగపడుతుంది నేను చేసేది. నేను ఏదో మామూలుగా ఏదో చేసుకుంటారా అలాంటి కాదని, నేను చాలా మంచి కంటెంట్ ఇస్తున్నాను నేను అందరికి. ఒక్కరైనా ఇన్స్పైర్ అవుతానని ఆ నమ్మకంతో వచ్చాను నేను. ముందు నేను ఫేస్ కూడా చూపించాను కదా, హెల్ప్ చేసినప్పుడు ఎందుకు ఫేస్ చూపించాలి చాలా మంది చెప్పేవారు. అరే నువ్వు చేసి, మా ఫ్రెండ్స్ చెప్పేవారు, నువ్వు చేసేది 10 మందికి ఉపయోగపడుతురా, నువ్వు వెళ్ళాలరా, ఇన్స్టాగ్రామ్ నువ్వు ఓపెన్ చేయి, అదే నువ్వు క్రియేట్ చేసుకో. ఎన్ని ఇయర్స్ అయింది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి? నేను 2 years నేను పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదని నాకు. అసలు నాకు ఇన్స్టాగ్రామ్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మనం చేసేది ఏదైనా వాళ్ళకి ఉపయోగపడితే చేస్తే చాలు అని అనుకునేవాడిని దాన్ని అంతే తప్ప ఏదైనా లైక్లు, కామెంట్లు, ఫాలోవర్స్ నాకు అలా ఉండేది కదని. నేను చేసిన వాళ్ళకి ఉపయోగపడాల అంతే. మా హస్బెండ్ ఏంటంటే ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించరండి. ఆయన కావాల్సింది ఏంటంటే ఆయన్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి లేని వాళ్ళకి హెల్ప్ చేస్తారన్న ఒకే ఒక ఉద్దేశంతో అయితే మేమైతే ముందుకెళ్తున్నాము. ఇప్పటి వరకు మమ్మల్ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నామండి. సో మీ సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్ళాలని, ఎంతో మంది మిమ్మల్ని చూసి నిజంగా ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకటి అడుగుతున్నాను ఫైనల్లీ, సినిమాలు అన్నారు అప్పుడు ఇంట్రెస్ట్ అన్నారు, వచ్చి 1 year 1.5 year ఉండి వెళ్ళిపోయాను అన్నారు. మళ్ళీ ఇంట్రెస్ట్ ఉందా? రేపు పొద్దున్న ఎవరన్నా చూసి సరే అవకాశం ఇద్దాం ఒకసారి, పాపం అడుగుతున్నారు కదా అంటే చేద్దాం. సో ఫైనల్లీ ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మా హస్బెండ్ అయితే ఒకప్పుడు ఇలా హెల్పింగ్ అని సోషల్ సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది చాలా మాటలు అన్నారంటండి. సో అప్పుడప్పుడు మా హస్బెండ్ అయితే ఫీల్ అవుతారు, కానీ ఇప్పుడు ఆ బాధ ఏమీ లేదు. ఎందుకంటే ఒకప్పుడు కొంతమంది అన్న మాటలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు సుబాని అంటే ఇది, సుబాని అంటే దేవుడు అని అనుకుంటున్నారండి. మనం లైఫ్లో ఏదో సంపాదించక్కర్లేదు, ఏదో సాధించిన అవసరం లేదు. ప్రజల దగ్గర నుంచి వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం దక్కించుకుంటే చాలు, మన లైఫ్లో మనం ఎక్కడికో వెళ్ళినట్టే. సో ఇదైతే మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. సో మీరు ఎప్పుడైనా ఎవరైనా అంటే మీరు వెళ్తున్నప్పుడు ర్యాండమ్ ఎవరో తెలియని వ్యక్తులు పక్కన మీ రీల్స్ చూడడం అలాంటివి ఏమన్నా ఉన్నాయా? చూసారండి, చాలా సార్లు చూసారండి. చాలా సార్లు ఫోటోలు దిగారు, చాలా చేశారండి. అసలు చాలా ఫోటోలు కానీ అలాగా మీరు చాలా బాగా చేస్తున్నారు, నిజంగా దేవుడు ఎక్కడ ఉండడం మీ రూపంలో ఉంటారు దేవుడు అని చెప్పి చాలా మంది అంటుంటారని. నేనైతే దేవుడు కాదమ్మా, ఆయన పంపించారు, అది మీకు సాల్వ్ చేయడానికి తప్ప నాకు అలా ఏం లేదమ్మా, నేను దేవుడినిగా మీలాంటి మనిషిని నేనుని అనేది లేదమ్మా అని చెప్పి చెప్తారని అందరికి. దేవుడి రూపాలు అలా అంటారు, దేవుడి రూపాలు మనిషి వస్తారు కదా అంటుంటారు. సూపర్ సూపర్. కొంతమంది అంటూ ఉంటారండి పెళ్ళైన తర్వాత అత్తమామలు ఆపేస్తూ ఉంటారు, ముందుకెళ్ళనివ్వరని. సో ఆ విషయంలో నేను చాలా బ్లెస్డ్ అని చెప్పాలి. ఎందుకంటే మా అత్త మావయ్య ఈవెన్ నా పేరెంట్స్ ఎలా నన్ను సపోర్ట్ చేస్తారో అంతకంటే ఎక్కువే నన్ను సపోర్ట్ చేస్తారు. మా మావయ్య కానీ అత్తయ్య కానీ చాలా బాగా చూసుకుంటారండి. ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ అనే చెప్పాలి. మా హస్బెండ్ ఎంత బాగా చూసుకుంటారో వాళ్ళు కూడా మమ్మల్ని అంతే బాగా చూసుకుంటారు. అత్తమావగా కానీ నిజంగా అందరూ సుబాని వైఫ్ కదా, సుబాని వైఫ్ కదా, తను కూడా చాలా బాగా చెప్తుంది అసలు. నిజంగా నా పేరెంట్స్ ని మిస్ అయిన ఫీలింగ్ ఇప్పటి వరకు రాలేదండి. ఎందుకంటే మా ఊరు దగ్గర కాబట్టి వీక్లీ వన్స్ నన్ను రోజు తీసుకెళ్తానే ఉంటారు, వీక్లీ వన్స్ తీసుకెళ్తా ఉంటారు. అందుకే పేరెంట్స్ ని అంత మిస్సింగ్ ఫీలింగ్. దూరం అనేది కనిపించకూడదు ఈ అమ్మాయికి. మనం ఫ్రీగా ఉన్న టైంలో వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కూడా మన పేరెంట్స్ లాగా ట్రీట్ చేయాలి. అమ్మాయి ఇప్పుడు బాధ అని అనుకోకూడదు.
విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో Thank మచ్ you మీ so విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. అని మీరు కూడా చాలా థ్యాంక్స్ అని. నాకు నాకు చాలా భయం వేసింది అసలు. ఇంటర్వ్యూ ఫస్ట్ టైం కదా, ఇంటర్వ్యూ చాలా భయం వేసిందని, కానీ మీరు చాలా బాగా మాట్లాడారని, అసలు మనం ఒకటి అనిపించిందని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.